భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. అజయ్ బాబు అలియాస్ ఎర్రప్ప ఈయన ఒక వీడియో చేయడం జరిగింది. మరలా ఆయన వీడియోలో ఆయన ధోరణి ఏంటంటే, నేను ఒక్కడనే క్రైస్తవ్యంలో నిలబడినోడిని, నేను ఒక్కడనే పోరాడినోడిని, నేను ఒక్కడనే ఉన్నాను అని పదే పదే ఎప్పుడు చెప్తుంటాడు. ఈ వీడియోలో కూడా చెప్పాడు. అది కామన్గా అతను మాట్లాడుతున్న మాట, దాన్ని వదిలేసేయండి. అయితే ఇప్పుడు ఆ వీడియో ఒకటి చేసి ఏం చెప్పారంటే, ప్రవీణ్ అన్న గారి ఫోటో వేసి, ప్రవీణ్ అన్న గారి కోసం గతంలో చాలా ఇతను మాత్రం కొట్లాడాడట. ఈయన మీద చాలా కేసులు పెట్టేశారట. కేసులు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి మరి క్రైస్తవ సమాజం అతనికి సహాయం చేయాలంట. ఎంతవరకు బాగానే ఉంది. మరి ఈ మాటలు ఎంతవరకు నిజమని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు నేను ఈ వీడియో చేయవలసి వచ్చిందంటే, ఇంకా పదే పదే క్రైస్తవ సమాజమా మోసపోకండి. మనం చాలా పని చేయాలి. క్రైస్తవ సమాజం అంతా ఒక్కటి కావాలి. క్రైస్తవ్యంలో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమందిని మనం కనిపెడుతూ వారి పని పడుతూ ఉండాలి. మరి మన అభినయ దర్శన్ గురించి తెలుసు. గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి అది జరిగిన తదుపరి సైలెంట్ అయిపోయారు. ఇక రాజకీయ వేవేం లేదు. అసలు రాజకీయం గురించి ఎక్కువగా మాట్లాడుతూ జనాల్ని, ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తరువాత నుంచి కూడా రాజకీయం అని అందరిని పిచ్చెక్కిచ్చి జనాల్ని, క్రైస్తవ సమాజాన్ని ఒక్కసారిగా ఏదో చేసేస్తున్నాం, ఏదో జరుగుతుందని అంతా మాయ మభ్య పెట్టేంత వరకు క్రైస్తవ సమాజం కోసం వీరు చేసింది ఏమీ లేదు. ఇది వాస్తవం. ఇందులో ఒకడు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అజయ్ బాబు. ఈ అజయ్ బాబు మీకు తెలిసి ఇంక నేను ఇవన్నీ చెప్పక్కర్లేదు. గతంలో మణిపూర్ దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ఏం జరిగిందో, ఏం చేశాడో అన్ని మీకు తెలుసు. మరి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీకు వినిపించిన తర్వాత కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. అజయ్ బాబు ధోరణి ఎలా ఉంది? ఈ రోజు క్రైస్తవ సమాజాన్ని ఇంకా మోసం చేయాలని అనుకుంటున్నాడా లేదా అన్నదే చూసిన మీరే చెప్పాలి. ఆయన మాటల్లో ఉన్న పరిస్థితులు ఏంటో మీరే చెప్పాలి. అసలు ఏం మాట్లాడాడు మొదటిగా వినండి. ఆయన నా మీద కేసులు పెట్టారు కాబట్టి నాకు మీరు సహాయం చేయాలి, మీరు డబ్బులు పంపించాలి. మరి ఎలా పంపించాలంటే 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000. ఏంటిదయ్యా ఇది అజయ్ బాబు? ఇంత దిగజారుడితనమా? ఇదా క్రైస్తవ్యాన్ని నువ్వు అడుక్కునే పరిస్థితి? రోషంగా క్రైస్తవ్యం కోసం మనం పోరాడితే క్రైస్తవ సమాజం వెనువెంట ఉంటుంది. మనకు సహకారులుగా ఎప్పుడు వారే ఉంటారు. ఓ మంచి పరిచయం చేస్తే మనతో వారు ఎప్పుడు క్రైస్తవ సమాజం ఉంటుంది. వారు సహకరిస్తారు, సహాయం చేస్తారు. కానీ ఇది మాయ చేస్తున్నట్టుగా, మభ్య పెడుతున్నట్టుగా, నువ్వు తడబడుతున్నట్టుగా, క్రైస్తవ సమాజం దగ్గర దోచేయాలి అనుకున్నట్టుగా లేదా నీ మాటలు ఒకసారి వినండి ఏమన్నాడు. ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగినప్పుడు ఆయన మరణం అనుకున్నటువంటి రహస్యాలు ఏంటో బయటికి రావాలని మాట్లాడిన చాలా మంది వ్యక్తుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది. ఆ సమయంలో రాజానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నా మీద కూడా ఒక కేసును నమోదు చేశారు. రేపు ఉదయం ఆ కేసుకి సంబంధించి రాజమండ్రి కోర్టులో నేను వాయిదాకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సరిగ్గా 4 రోజుల క్రితమే ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి జరిపినందుకు బాపట్లలో నా మీద కేసు నమోదైంది. బాపట్ల వెళ్ళి ఆ కేసులో స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చాను. ఒక మనిషి అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు, దాని వెనుకున్నటువంటి నేరస్తులను బయటికి తీసుకురావాలి, అరెస్ట్ చేయాల్సిందే అని మాట్లాడినందుకు హైదరాబాద్లో 3 కేసులు, ఉప్పల్లో ఒక కేసు, తుకారంగేట్లో ఒక కేసు, బంజారాహిల్స్ పిఎస్లో ఒక కేసు, ఆంధ్రాలో 2 కేసులు, బాపట్లలో ఒక కేసు, రాజానగర్లో ఒక కేసు, మిర్యాలగూడలో తెలంగాణ మరొక కేసు, 6 కేసులు. ఈ కేసుల కోసం బెయిల్, జైలుకి వెళ్ళడం, కోర్టు వాయిదాలు అటెండ్ కావడం, లాయర్ ఫీజులు, కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అలసిపోయానండి. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది నాకు. మీరు గమనించే ఉంటారు కొన్ని రోజులుగా అసలు ఈ విషయాల గురించి, ఈ రాజకీయమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే క్రైస్తవులకి ఏదైనా కష్టం వచ్చిందంటే, క్రైస్తవులకి ఏదైనా సమస్య వచ్చింది అని అంటే అందరికంటే ముందు మాట్లాడే వ్యక్తి నేను. సభలు పెట్టాను, సమావేశాలు పెట్టాను, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాను, యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడాను, చర్చా వేదికల్లో పార్టిసిపేట్ చేశాను, బహిరంగ సభల్లో మాట్లాడాను. ఎక్కడ గొంతెత్తితే అక్కడ నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. నా వల్ల కావట్లేదండి. నాకు ఆర్థికంగా కొంత సహాయం కావాలి. ఈ కోర్టుల చుట్టూ తిరగడానికి, ఈ కేసులు వాదించే లాయర్లకు ఇవ్వడానికి, హియరింగ్కి వచ్చాయి, దీనికి సంబంధించి ఫీజులు ఇవ్వడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు అజయ్ బాబు మా కోసం కొట్లాడతాడు, అజయ్ బాబు గొంతు ఆగిపోవద్దు, అజయ్ బాబు మళ్ళీ మా గురించి మాట్లాడాలి, మంచైనా చెడైనా అజయ్ బాబుకు మేము అండగా నిలవబడతాం అని మీరు అనుకుంటే దయచేసి మీ స్తోమతకు తగినట్లుగా మీరు 100 రూపాయలు పంపిస్తారా, 500 పంపిస్తారా, 1000 రూపాయలు పంపిస్తారా, 10,000 పంపిస్తారా, మీ ఇష్టం. ఈ కేసుల్లో నుంచి, ఈ కోర్టుల్లో ఈ కేసుల నుంచి నేను బయటపడడానికి మీ వంతుగా ఆర్థిక సహకారం నాకు పంపించండి. రేపు నేను
రాజమండ్రి కోర్టు దగ్గరికి అటెండ్ కావాలి. చూస్తానండి, మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను అండగా ఉన్నాను, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను. మీరు మాటలతో కాదు చేతల్లో నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఉన్నారు కదండి. ఏమన్నాడంటే పలు చోట్ల కేసులు పెట్టారు 6 దగ్గర అని అన్నాడు. ఆయన చెప్పింది 8 కంటే ఎక్కువే ఉన్నాయి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే అని. 6 చోట్ల అని చెప్పి 8 కంటే ఎక్కువే చోట్లకి ఆయన మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా ప్లేసులు. అంటే ఆయన ఎన్ని అన్నాడు, ఎన్ని అనాలనుకున్నాడో కూడా చెప్పకుండా ఎక్కువ ప్లేసులు అని చెప్పేశాడు. ఇది అబద్ధం అని అనిపించేసింది, మనకు తెలిసిపోయింది తప్పు అని. అంటే ఎన్ని కేసులు ఆయన మీద పెట్టలేదు, ఇవన్నీ అబద్ధాలు. అంటే అన్ని నా మీద పెట్టేశారు, నేనొక్కడనే క్రైస్తవ సమాజం కోసం పోరాడేస్తున్నాను, నేనొక్కడనే మరి ఇన్ని కేసుల్లో మరి ఇరుక్కుపోయాను, నా ఒక్కడ మీద ఇంత కుట్ర చేస్తున్నారు వీరందరూ. ఎందుకంటే నేనొక్కడనే క్రైస్తవ్యం కోసం పోరాడుతున్నాను కాబట్టి, నా మీద ఇన్ని కేసులు పెట్టారు కాబట్టి మీరందరూ నాకు డబ్బులు పంపిస్తే నేను అట్లా దాచేసుకొని చక్కగా మడత పెట్టి పెట్టిలో పెట్టేసుకుంటానని చెప్తున్నాడు. మీకు అర్థమై ఉంటుంది ఇదా నువ్వు చేసిన పని. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ మాయ అంటారు దీన్ని, మభ్య పెట్టడం అంటారు దీన్ని, మోసాలు అంటారు దీన్ని. నువ్వు ఒక్కడవే కొట్లాడుతున్నావా క్రైస్తవ సమాజం కోసం, నువ్వు ఒక్కడవే ముందున్నావా, ఇంకెవరు లేరా, నీకు ఒక్కడికి అలా అనిపించిందా, నీకు లేకపోతే అలా అనుకుని నువ్వు చేస్తున్నావా వీడియోస్? ఎంతమంది ఉన్నారో తెలుసా క్రైస్తవ సమాజం కోసం పోరాడిన వాళ్ళు? కనిపించిన వారు సోషల్ మీడియాలో అయితే కనపడలేని వారు నీకంటే ఎక్కువ మంది వేలల్లో ఉన్నారు. నువ్వు ఒక ఆఫ్టర్లు కూడా అందులోనే. నీతో పాటు ఎంతోమంది పోరాడిన వాళ్ళు ఉన్నారు, అందులో నేను ఉన్నాను. నువ్వు ఒక్కడు ఉన్నావా, ఒక్కడు పోరాడిసావా? ఏది ప్రవీణ్ పగడాల గారి కోసం, తర్వాత క్రైస్తవ్యం కోసం నువ్వు ఒక్కడే పోరాడేవా? అవునా బాబు? మరి ఇంకొక మాట ఏమన్నాడు అది కూడా మీరు వినాలి. ఈ విషయంలో కూడా ఆయన మరి నేనొక్కడనే అంటున్నాడు. ఏం చేసావయ్యా నువ్వు? ఏం చేసావు నువ్వు క్రైస్తవ సమాజానికి? ఏం చేసావు? నీ వల్ల ఏం లాభం వచ్చింది క్రైస్తవ సమాజానికి చెప్పు. ఏం లబ్ధి పొందారు, ఏం లాభం పొందారు చెప్పమని క్రైస్తవ సమాజానికి. నీలాంటి వాళ్ళ వల్లే క్రైస్తవ సమాజం పరుగు పోతుంది. అలా బంటిగాడు అలాగే 10 రూపాయలు ఇవ్వండి, పావలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అని అడుక్కునేవాడు ఆ ప్రవీణ్ గారు. ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు అలాగే అడుక్కుంటే వాడి ద్వారానే నీలో కనపడుతుంది. ఏం తేడా ఏం లేదు పెద్దగా. కాకపోతే నువ్వు క్రైస్తవ సమాజం దగ్గర నాకు ఇది పరిస్థితి అంటున్నావు, వాడు వేరే పరిస్థితి అని ఇలా ఇదా 10 రూపాయలు పావల అడుక్కోవడమా క్రైస్తవ సమాజం అంటే? ఇదా? దీనికోసమా మీరు వచ్చారు? ఏదో క్రైస్తవ సమాజానికి మేలు చేస్తారని మిమ్మల్ని నమ్మి వేల రూపాయలు క్రైస్తవులు పంపించారు, లక్షల రూపాయలు, వేల కూడా కాదు. వాటన్నింటిని దాచేసి ఇంకా క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తారా? ఇది ఆగాలి ఎక్కడితో క్రైస్తవ సమాజమా? స్పందించండి. మరొక మాట ఏమన్నాడు వినండి. ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగినప్పుడు ఆయన మరణం అనుకున్నటువంటి రహస్యాలు ఏంటో బయటికి రావాలని మాట్లాడిన చాలా మంది వ్యక్తుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది. ఆ సమయంలో రాజానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నా మీద కూడా ఒక కేసును నమోదు చేశారు. రేపు ఉదయం ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి కోర్టులో నేను వాయిదాకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సరిగ్గా 4 రోజుల క్రితమే ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి జరిపినందుకు బాపట్లలో నా మీద కేసు నమోదైంది. బాపట్ల వెళ్ళి ఆ కేసులో స్టేషన్ బెయిల్ తీసుకొని వచ్చారు. ఒక మనిషి అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు, దాని వెనుకున్నటువంటి నేరస్తులను బయటికి తీసుకురావాలి, అరెస్ట్ చేయాల్సిందే అని మాట్లాడినందుకు హైదరాబాద్ లో 3 కేసులు, ఉప్పల్లో ఒక కేసు, తుకారం గేట్ లో ఒక కేసు, బంజారాహిల్స్ PS లో ఒక కేసు, ఆంధ్రాలో 2 కేసులు, బాపట్లలో ఒక కేసు, రాజానగర్లో ఒక కేసు, మిర్యాలగూడలో తెలంగాణ మరొక కేసు, 6 కేసులు. ఈ కేసుల కోసం బెయిల్, జైలుకి వెళ్ళడం, కోర్టు వాయిదాలు అటెండ్ కావడం, లాయర్ ఫీజులు, కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అలసిపోయింది. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది నాకు. మీరు గమనించే ఉంటారు కొన్ని రోజులుగా అసలు ఈ విషయాల గురించి, ఈ రాజకీయమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే క్రైస్తవులకి ఏదైనా కష్టం వచ్చిందంటే, క్రైస్తవులకి ఏదైనా సమస్య వచ్చింది అని అంటే అందరికంటే ముందు మాట్లాడే వ్యక్తిని నేను. సభలు పెట్టాను, సమావేశాలు పెట్టాను, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాను, యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడాను, చర్చా వేదికల్లో పార్టిసిపేట్ చేశాను, బహిరంగ సభల్లో మాట్లాడాను. ఎక్కడ గుంటెత్తితే అక్కడ నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. నా వల్ల కాయట్లేదండి. నాకు ఆర్థికంగా కొంత సహాయం కావాలి. ఈ కోర్టుల చుట్టూ తిరగడానికి, ఈ కేసులు వాదించే లాయర్లకు ఇవ్వడానికి, హియరింగ్కి వచ్చాయి, దీనికి సంబంధించి ఫీజులు ఇవ్వడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు అజయ్ బాబు మా కోసం కొట్లాడతాడు, అజయ్ బాబు గొంతు ఆగిపోవద్దు, అజయ్ బాబు మళ్ళీ మా గురించి మాట్లాడాలి, మంచైనా చెడైనా అజయ్ బాబుకు మేము అండగా నిలవబెడతాం అని మీరు అనుకుంటే దయచేసి మీ స్తోమకు తగినట్లుగా మీరు 100 రూపాయలు పంపిస్తారా, 500 పంపిస్తారా, 1000 రూపాయలు పంపిస్తారా, 10,000 పంపిస్తారా, మీ ఇష్టం. ఈ కేసుల నుంచి, ఈ కోర్టుల్లో ఈ కేసుల నుంచి నేను బయటపడడానికి
మీ వంతుగా ఆర్థిక సహకారం నాకు పంపించండి. రేపు నేను రాజమండ్రి కోర్టు దగ్గరికి అటెండ్ కావాలి. చూస్తానండి, మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను అండగా ఉన్నాను, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను. మీరు మాటలతో కాదు చేతల్లో నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. విన్నారు కదా, ఇది ఆయన ధోరణి. ఆయన ధోరణిలో ఉన్న విషయాలు జాగ్రత్తగా గమనించి మన ఇంటి దొంగలను కూడా కనిపెడుతూ వారి పనిపడుతూ సత్యం ఏంటో సమాజానికి చెప్పాలి, క్రైస్తవ ఐక్యత చాటాలి. అసలు మన ప్రవీణ్ పగడాల అన్నగారితో వీళ్ళకి ఎవ్వరికి అసలు సాటి లేదు. ప్రవీణ్ పగడాల గారు ఒకరోజు చచ్చిపోతే వీళ్ళు రోజు చచ్చిపోతున్నాం అన్నట్టు మాట్లాడుతారు. ఇది పెచ్చి అబద్ధం. సరే అలా కనపడితే మాత్రం ఏం చచ్చిపోతున్నాడు అడగండి, ఫోన్ చేసి అడగండి. అజయ్ బాబు కింద పెట్టేశాడు, ఏమన్నాడంటే నా గూగుల్ పే, ఫోన్ పే కింద ఎర్రప్ప అని ఉంటుంది చూడండి, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా పెట్టేశాడు, ఎర్రప్ప అని ఉంటుంది చూడండి. ఇది ఆయన పరిస్థితి. ఏమర్రా ఇంకా మోసం చేస్తారా అజయ్ బాబు? ఇప్పటికైనా సిగ్గురాదా నీకు? ఇంకా బుద్ధి రాదా నీకు? ఇంకా మోసం చేస్తావా క్రైస్తవ సమాజాన్ని? ఇంకా మోసం చేస్తావా? ఇంకా రోజులు ఉన్నారనుకుంటావా? ఇంకా నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తే నేను ఎలాంటి వీడియోలు చేయవలసి వస్తుంది. నీ గురించి ఎప్పటికప్పుడు తెలియజెప్తాను. ఇంకెవరెవరు ఉన్నారో ఇలాంటి వాళ్ళు అందరి కోసం చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. అబద్ధ బోధకులు చేస్తూ క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్న వారి గురించి మాట్లాడతాను. అట్లాగే ఇలాగ మభ్య పెడుతూ క్రైస్తవ సమాజానికి నేనొక్కడనే పోరాడుతున్నాను నీలాటోడు ఎవడు మాట్లాడిన మీలాటోళ్ళు వారి కోసం కూడా నేను మాట్లాడతాను. ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. అజయ్ బాబు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అనవసరంగా డబ్బులు పంపి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇతని వల్ల క్రైస్తవ సమాజానికి వచ్చిన లాభం ఏమీ లేదు. ప్రవీణ్ అన్నని అడ్డు పెట్టుకొని ఇప్పటికీ మరలా బతకాలని ఆలోచిస్తున్నారు. ఇంకా ఆయన పేరు చెప్పుకొని బతకడానికి సిగ్గులేదా అజయ్ బాబు? సిగ్గులేదా నీకు? ఆయన పేరు చెప్పుకొని లక్షలు సంపాదించావు రాజకీయ వేవని. ఇంకా ప్రవీణ్ పగడాల గారి నేమ్ని లేదా ఆయన ఫేమ్ని పాడు చేయాలనుకుంటున్నావా? మేము ఊరుకోం. ఇక ప్రవీణ్ పగడాల గారు అంటేనే క్రైస్తవ సమాజానికి ఆయన ఒక రోల్ మోడల్, ఆయన ఒక ఐకాన్. అలాంటి ఆయన పేరు ప్రఖ్యాతులు పాడు చేయాలని నువ్వు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం, జాగ్రత్త. చిత్తమైతే మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. దేవుడు మీ అందరిని దీవించను గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.